వ్యవసాయానికి ఉపయోగపడే నానో ఎరువుల గురించి ఒకసారి తెలుసుకుందనమాట. నానో ఎరువుల తయారీలో భారతదేశం వేగంగా ముందుకెళ్తుంది. దాదాగా ప్రపంచంలోని తొలి ద్రవరూప నానో డిఏపిని కూడా భారతదేశం ఆవిష్కరించింది. ఎరువుల తయారీలో స్వావలంబన దిశగా పయనించడానికి ఇది దోహదపడుతుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారన్నమాట. తగ్గుతున్న దిగుమతులు కూడా చూస్తుంటే దేశీయంగా 2025 నాటి దాదాపుగా 40 కోట్ల సీసాల నానో యూరియా ఒక్క బాటిల్ 500 మిల్లీలీటర్ల ఉత్పత్తి అవుతుందన్నమాట. అంటే దేశీయంలో 2025 నాటికి 40 కోట్ల సీసాలు నానో యూరియా అంటే ఒక్కొక్క బాటిల్ 500 అర లీటర్ అనమాట. ఇలాంటివి 40 కోట్ల సీసాలు ఉత్పత్తి అయ్యాయి. భారత్లో యూరియా ఉత్పత్తి సాలీన సుమారు 2.6 కోట్ల టన్నులు, దాని గిరాకీ 3.5 కోట్ల టన్నులు అనమాట. భారతదేశంలో యూరియా ఉత్పత్తి 2.6 కోట్ల టన్నులే, కానీ దీని గిరాకీ 3.5 కోట్ల టన్నులు ఉందన్నమాట. డిమాండ్ తీర్చడానికి దిగుమతులు అనివార్యం అవుతున్నాయి యూరియా డిమాండ్ తీర్చడానికి. అందుకని కేంద్ర ప్రభుత్వం ఎరువులకు ఇస్తున్న సబ్సిడీలు 40% యూరియాతర కేటాయించాల్సి వస్తుంది. 2022లో భారత్ 91.3 లక్షల టన్నుల యూరియా, 54.6 లక్షల టన్నుల డిఏపి, 24.6 లక్షల టన్నుల మ్యూరేట్ ఆఫ్ పొటాషు, 11.7 లక్షల టన్నుల నత్రజని, భాస్వరస్, పొటాషియం ఎరువులను దిగుమతి చేసుకుంది. నానో ఎరువుల వల్ల దిగుమతుల భారం తగ్గడంతో పాటు దేశీయ సుస్థిర వ్యవసాయం పయనిస్తుందని నిపుణులు కూడా చెప్తున్నారు. అందుకని నానో ఎరువుల ఉత్పత్తిని దేశీయంగా తయారు చేయాలని చెప్తున్నాం అన్నమాట. నానో ఎరువుల తయారీలో భారతదేశం మరో ఘనత కూడా సాధించింది. ఇప్పటిదాకా ద్రవరూప యూరియా తయారు చేస్తున్న భారతదేశం అదే సాంకేతికతో డిఏపిని సైతం ఆవిష్కరించింది. రసాయన ఎరువుల స్వావలంబన దిశగా ఇది గొప్ప ముందడుగు కానుందని చెప్తున్నమాట. గూలికల రూపంలో ఉన్న సంప్రదాయ ఎరువుల కంటే ద్రవ రూపంలో ఉన్న నానో ఎరువులు పంటపై మరింత ప్రభావం చూపుతున్నట్లు శాస్త్రవేత్త పరిశోధనలు వెల్లడైంది. రైతుల్లోనూ వాటిపై అవగాహన కల్పిస్తే నానో ఎరువుల వినియోగం విస్తృతమయ్యే అవకాశం ఉందన్నమాట. తద్వారా ఎరువుల దిగుమతి తగ్గించుకోవచ్చు. ఎరువుల దిగుమతి దేశంలో ద్రవరూప యూరియా తయారు చేస్తున్న అతిపెద్ద సంస్థ ఎరువుల కర్మాగారం సంస్థ ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ అనమాట, ఇప్కో. దేశంలోని సహకార ఇండియా ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిక్విడ్ డిఏపిని ఆవిష్కరించింది అన్నమాట. ఇప్కో ద్రవరూపాన్ని ఆవిష్కరించింది యూరియాని. ఈ సంస్థ గుజరాత్లోని కలోలు, కాండ్లా, ఒడిశాలోని పారాదీప్లో ద్రవరూప డిఏపి ఉత్పత్తి కేంద్రాలుగా ఏర్పాటు చేస్తుంది అన్నమాట. ఈ ఇప్కో సంస్థ గుజరాత్లోని కలోల్లోని, కాండ్లాలోని, ఒరిస్సాలోని పారాదీప్లో ద్రవరూప డిఏపి ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఏడాదికి 5 కోట్ల నానో డిఏపి లిక్విడ్ బాటిల్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించి ఉందన్నమాట. ఇది 25 లక్షల టన్నుల సాంప్రదాయ డిఏపితో సమానం అనమాట. 25 లక్షల టన్నుల సాంప్రదాయ డిఏపితో సమానం అనమాట. 5 కోట్ల నానో లిక్విడ్ డిఏటి బాటిల్ అనమాట. 2025-26 సంవత్సరానికి ఇప్కో తయారీ కేంద్రాల ద్వారా 18 కోట్ల నానో డిఏపి బాటిల్ ఉత్పత్తి అవుతాయని అంచనా కూడా ఉంది. 18 కోట్ల నానో డిఏపి బాటిల్ ఉత్పత్తి అవుతాయట 2025-26 సంవత్సరానికి ఇప్కో కంపెనీ తయారీ కేంద్రాల ద్వారా. ఇది 90 లక్షల టన్నులు సాంప్రదాయ డిఏపి సమానం అనమాట. 90 లక్షల టన్నులు సాంప్రదాయ డిఏపి సమానం అనమాట. సాంప్రదాయ డిఏపి సమానం 90 లక్షల టన్నులు. ద్రవరూప డిఏపి నత్రజని, భాస్వరం సమ్మేళనం అనమాట. ఇది సురక్షితమైనది కూడాను, పర్యావరణానికి అనుకూలమైనది కూడా ద్రవరూప డిఏపి అనేది. ద్రవరూప ఎరువులను రవాణా చేయడం కూడా సులభం, తక్కువ విస్తీర్ణంలో నిల్వ చేయవచ్చు. వాటిని మొక్కలకు అందించడం కూడా రైతులకు కూడా సులభం. పిచికారి చేస్తే సరిపోతుంది అనమాట. నానో ఎరువులు భూసారాన్ని, మొక్కల ఎదుగుదలను కూడా గణనీయంగా మెరుగుపరుస్తాయి అన్నమాట. నాణ్యమైన పంట ఉత్పత్తులను కూడా దోహదపడుతున్నాయి. నేలలో స్థూల పోషక నిర్వహణకి ప్రస్తుతం సవాలుగా మారిందంట. ఇది ప్రధాన కృత్రిమ రసాయన ఎరువులపై ఆధారపడి ఉంటుంది. వాటిని అధిక పరిమాణంలో వాడటం వల్ల భూసారానికి ముప్పు ఏర్పడుతుంది. అవి రైతులు ఖరీదైనవి కూడాను కృత్రిమ రసాయన ఎరువులు. కానీ ద్రవరూప డిఏపి వాడకం పంటల ఉత్పత్తి కూడా మెరుగవుతుంది అనమాట. వ్యవసాయ ఆదాయం అధికమయ్యేందుకు కూడా వీలుంటుంది. ఎరువుల రూపైనా ఇస్తున్న సబ్సిడీ భారము ప్రభుత్వానికి కూడా తగ్గుతుంది అనమాట. ఎరువులు కూడా సబ్సిడీ భారం కూడా ప్రభుత్వం తగ్గుతుందని చెప్తున్నాం ద్రవరూప డిఏపి వల్ల, ద్రవరూప నానో ఎరువుల వల్ల. దేశీయ ఎరువుల గిరాకీ తెచ్చడానికి దిగుమతులపై ఆధారం వస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయ ఎరువుల ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల కూడా ఇంకా రేట్లు పెరుగుతున్నాయి అన్నమాట. ద్రవరూప యూరియా తయారీ ఇప్కో 2021 మే నెలలో ప్రారంభించింది. అదే ఏడాది మార్చి దాకా 66.3 కోట్ల యూరియా బాటిల్ ఉత్పత్తి చేసింది. దానివల్ల 2021-22లో భారత్లో యూరియా దిగుమతులు 7 లక్షల టన్నులకి మేర తగ్గాయి అన్నమాట. కేంద్ర అమిత్ షా కూడా ఇదే వెల్లడిస్తున్నారు. లిక్విడ్ డిఏపి ధర సంప్రదాయ డిఏపిని గణనీయంగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా ఆయన తెలుపుతున్నారు.
నానో యూరియాను ఉపయోగించడం ద్వారా ఎకరాకు సగటున 4,000 చొప్పున రైతులకు ఆదాయం పెరగవచ్చని అధికారిక నివేదికలు చెప్తున్నాయన్నమాట. దేశంలో యూరియా తర్వాత అత్యధికంగా వినియోగించే ఎరువుల్లో DAP ముఖ్యమైనది. దాని వార్షిక వినియోగం 1 కోటి టన్నుల నుంచి 1.2 కోట్ల టన్నుల మధ్య ఉంటుంది. భారత్లో 40 నుంచి 50 లక్షల టన్నుల DAP ఉత్పత్తి అవుతుంది. మిగిలిన దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ప్రాథమిక అంచనా ప్రకారం 500 మిల్లీలీటర్ల నానో DAP బాటిల్ ధర దాదాపు 600 రూపాయలు. అదే 50 కిలోల DAP బస్తా 1,350 రూపాయల నుంచి 1,400 ఉందన్నమాట. అంటే 500 మిల్లీలీటర్ల ద్రవరూప DAP 50 కిలోల సంప్రదాయ DAPతో సమానం అనమాట. ఈ విషయం గ్రహించి మనం ముందుకెళ్ళాలన్నమాట. 50 కిలోల DAP బస్తాతోటి 500 మిల్లీలీటర్ల నానో DAP బాటిల్ సమానం అనమాట. ఎందుకంటే 50 కిలోల DAP బస్తా 1,400 ఉంది, కానీ ఈ 500 మిల్లీలీటర్ల నానో DAP బాటిల్ ధర 600 రూపాయలే. ఈ విధంగా దేశానికి ఎంత మేలు జరుగుతుందన్నమాట ద్రవరూప నానో ఎరువుల ద్వారా. ఈ విషయాన్ని గ్రహించి అందరూ దీన్ని ప్రోత్సహించాలన్నమాట IDF ద్వారా. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.